నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యం. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను సక్రమంగా అమలు చేయాలి. రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు. నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం శ్రీకాకుళంలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల వాహనాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వం బాలికోన్నత పాఠశాలలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు మందిగా గుడివీధిలో DCMS షాప్ నంబర్ 0811053 డిపో నెంబర్ 53 అలాగే 81008 MDU వాహనాన్ని పరిశీలించారు. అనంతరం DCMS గోదాం పరిశీలించి స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. ప్రతిరోజు అందజేస్తున్న ఆహారంపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశించిన మెనూ సక్రమంగా అమలు చేయాలి అని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో DSO సూర్యప్రకాష్, DAO తిరుమల చైతన్య, ICDS CDPO శోభారాణి, డిప్యూటీ DM అండ్ HO, ఫుడ్ ఇన్స్పెక్టర్ తూనికలు, కొలతల శాఖ CS DT చక్రవర్తి, MDO ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాతు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సార్ ఇగోండి రెస్పాన్సిబిలిటీ వీళ్ళకి యాక్చువల్గా వంట వాళ్ళకి ఏం ఉండాలి సక్రమంగా చేయకపోతే మీరు కంప్లైంట్ ఇవ్వాలి అంతే కదా. అమ్మా నేను అసలాగానే ఉంది పెట్టకూడదు. న్యూట్రిటివ్ వాల్యూ వాడుతాయి, గట్టిగా ఉప్పు ఉంటుంది, ప్రోటీన్స్ వెళ్తాయి. నువ్వు రామ్మా, ఇది ముగ్గురు ఇదేనా వేరు వేరు వంట? ముగ్గురికి ఇదేనా? ఇట్లా నీళ్ళ చారుగా ఉంటే మనమే తినాలి. అమ్మ మన పిల్లల్ని ఇక్కడికి ఎందుకు పంపించారు చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ రెండు ఎందుకమ్మా ఇవన్నీ మనమే తినమమ్మా. ఇట్లా అయితే మాత్రం ఉండాలమ్మా. అన్నిటికల్లా కావాలి. చిన్నపిల్లలు బావి బాగా పోరులు, వాళ్ళకి పౌష్టికాలు ఉంటేనే రేపు బాగా చదువుకొని